హైవ్యూర్స్ మామూలుగా గతంలో అమరావతికి సంబంధించి భూసేకరణ కాదు భూ సమీకరణ చేశారు. భూసేకరణ అంటే భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటే అప్పుడున్న మార్కెట్ దాని ప్రకారం 3 రెట్లు 10 రెట్లు ఎంత ఇవ్వాల్సిన పరిహారం. అదైతే చంద్రబాబు వల్ల అవ్వదు అండ్ అసలు ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే అన్ని వేల ఎకరాలు తీసుకున్నప్పుడు డబ్బు లేకపోతే ఏం చేస్తారు? సో భూ సమీకరణ చేశారు. డెవలప్ చేసిన ఫ్లాట్స్లో వచ్చేసి వాళ్ళకి ఎంత ఇస్తాం ఏంటి మొత్తం చెప్పున్నారు. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, వైసీపీలకు వచ్చి కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. పంట పండే భూములు ఇవి 2-3 పంటలు పండుతాయి, ఎందుకు ఈ రకం చేస్తున్నారు? హైదరాబాద్ చుట్టుపక్కల అంటే పంటలు పండు ఏమంటే కొండ ప్రాంతాలు అవి తీసుకునే ఒక అర్థం ఉంది, ఇక్కడ కాదే బాబు అని అన్నారు. దెన్ చంద్రబాబు నాయుడు చెప్పున్నారు, ఇది మేలు కోసం చేసేది. ఇంకా ఆంధ్రప్రదేశ్ మనది ఒక రకంగా వ్యవసాయ రాష్ట్రం, చాలా భూమి ఉంది, చాలా చోట్ల ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ భూమిని ఎవరైతే వాళ్ళు కోల్పోవటం లేదు, భూమిని ఇస్తున్నారు, దానికి తగ్గట్టుగా వాళ్ళకి పరిహారం అనేది ఉంటుందని చెప్పారు. ఇంకా రైతులు కూడా మాకు ఇష్టపూర్వకంగా ఇస్తామన్నారు, సైలెంట్ అయిపోయారు అంతా. ఇప్పుడు మరలా ఇంకో 40,000 ఎకరాలు సేకరిస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే భూమి ఈరోజు ఇచ్చేస్తాం, మాకు డెవలప్ చేసిన ఫ్లాట్స్ ఇస్తారు, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అండ్ కౌలు ఇస్తారు, ఓకే. బట్ రేపటి రోజు డబ్బు అంతా అయిపోయాక మా ఇంట్లో చెడ్డోడు ఉండొచ్చు, మంచోడు ఉండొచ్చు. మంచోడు వాడి పని చేసుకుంటాడు, చెడ్డోడు వచ్చి ఉన్న డబ్బుని ఖర్చు పెడతాడు. ఇంకా రేపటి రోజు మా పరిస్థితి ఏంటి? భూమి అనేది ఉందనుకో, ఏదో ఒక విధంగా దాన్ని వ్యవసాయం చేసుకుంటామా, కౌలుకి ఇచ్చుకుంటామా, దాని మీద ఎక్కడ బతికేస్తాం అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది సస్యమేర అంటున్నారంట. నాకున్న సమాచారం మేరకు కొంతమంది విల్లింగ్గా ఉన్నారు, ఇంకొంతమంది వచ్చేసి లేదంటున్నారట. అయితే ఈ లేదంటున్న వారి నుంచి వేసి భూసేకరణ చట్టం కింద ల్యాండ్ తీసుకోబోతుందని తెలుస్తుంది. భూసేకరణ చట్టం అన్నప్పుడు ఏంటి? భారతదేశంలో ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలకు సంబంధించి అభివృద్ధి పనులు అన్నప్పుడు ఖచ్చితంగా మీ భూమిని తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, తీసుకుంటారు వాళ్ళు. కాదు కూడదని మీరు కనుక అబ్జెక్షన్ చేస్తే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టులు కూడా ఏం చెప్తాయంటే దానికి తగ్గ పరిహారం ఇచ్చి తీసుకోమని చెప్తాయి. సో మరి భూసేకరణ భూ సమీకరణ ఓవరాల్గా అంటున్నప్పుడు మరలా 40,000 ఎకరాలు సేకరించడం అనేది అవుతుంది. ఇప్పుడు కరెక్టా? మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచండి. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు కనుక తీసుకొని కనుక పెట్టుకుంటే ల్యాండ్ బ్యాంక్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కనుక తీసుకోలేదనుకోండి, భవిష్యత్తులో భయంకరంగా రేట్లు పెరిగినప్పుడు ఇవ్వడానికి వెనకాడతారు జనాలు. అందుకని ఇప్పుడు అడిగేస్తున్నట్టుగా ఉంది. బట్ రిమైనింగ్ ప్రాంతం అనేది ఉంది కాబట్టి ఏపీలో వ్యవసాయం కంటే రిమైనింగ్ వాటికి సరే మంచి కోసం కాబట్టి ఓకే అన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది.